గైస్, కోవిడ్-19 బ్యాక్టీరియా వల్ల వస్తుందని సింగపూర్ గవర్నమెంట్ కనుగొనిందంట. అలాగే ఆస్పిరిన్ ఇంకా పారాసెటమాల్ వేసుకుంటే ఇది తగ్గిపోతుందని వాళ్ళు చెప్పారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ముందుగా సింగపూర్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు కమ్యూనికబుల్ డిసీజెస్ ఏజెన్సీ యొక్క వెబ్సైట్స్ లో మేము దీని గురించి చూసాము. ఈ రెండు వెబ్సైట్స్ లో కోవిడ్-19 SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుందని స్పష్టంగా రాసి ఉంది. అంతేకాకుండా జూన్ 2021 లో సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పు అని ఒక వివరణ జారీ చేసింది. అలాగే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వైరల్ పోస్ట్ ఫేక్ అని, కోవిడ్-19 అనేది ఒక వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అండ్ ఆస్పిరిన్ వాడటం వల్ల వైరస్ పైన ఎటువంటి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదని ఒక ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ ను రిలీజ్ చేశారు. అలాగే PAB ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు తమ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ఆస్పిరిన్ అండ్ పారాసెటమాల్ కోవిడ్-19 ని క్యూర్ చేయవని స్పష్టం చేశారు. అంటే కోవిడ్-19 SARS-CoV-2 అనే వైరస్ వల్ల వస్తుంది, అంతేగాని బ్యాక్టీరియా వల్ల కాదు. కాబట్టి వైరల్ పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ ఫేక్. ఇలాంటి కట్టుకథలపైన మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. మీరు ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఉండాలంటే ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి.